అమ్మయ్య స్కూల్ అయితే అయిపోయింది. తొందరగా ఇంటికి వెళ్ళి బ్యాగ్ ఆడబెట్టి ఆడుకోవడానికి వెళ్ళాలి. హోంవర్క్ చేసిన తర్వాత ఆడుకోవడానికి వెళ్దామా, ఆడుకొని వచ్చిన తర్వాత హోంవర్క్ చేద్దామా? అసలు నేను హోంవర్కే చేయను. ఎందుకంటే ఈ రోజు మా టీచర్ మా క్లాస్ కలిసిన ముందు నన్ను కొట్టింది. అందుకని నేను అసలు హోంవర్కే చేయను. అయినా ఈ రోజు మా ఇంటికి మొట్టపత్తులు మామ, అలుకు మామ, శివ, లిటిల్ సింగం మంటూ వస్తా అని చెప్పారు. వచ్చారో లేదో? అరే ఎవరబ్బా, ఎవరు ఏడుతున్నట్టు సౌండ్ వస్తుందేంటి? అరే మళ్ళీ ఎత్తున్నా, ఎవరబ్బా సౌండ్ వస్తుంది కానీ మనిషి ఏం కనపట్లేదేంటి? ఎక్కడి నుంచి వస్తుందబ్బా ఈ సౌండ్? అక్కడ బండ మీద ఎవరు కూర్చొని ఎక్కెక్కి ఎడుతున్నారు, ఎవరబ్బా? అరే మన శివలాగా ఉన్నాడేంటి? ఏ శివ, ఇక్కడ కూర్చొని ఎడుతున్నావేంటి? మీ అమ్మ ఏమైనా కొట్టింది ఏంటి? ఇక్కడ కూర్చొని ఎడుతున్నావు? అడుగుతుంటే ఏం మాట్లాడలేదు శివ, ఎక్కెక్కి ఎడుతున్నలే గాని. ఏ శివ, నిన్నే అసలు ఇక్కడ కూర్చొని ఎందుకు ఎడుతున్నావు? నన్ను చూసి నువ్వు తట్టుకోగలవా? నీకోసమరా ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నా. భలే దొరికావురా ఈ రోజు నాకు నువ్వు. వామ్మో, ఈ గుండు చెరిపోయిన నాంచింగ్ మళ్ళీ వచ్చిందా? తొందరగా ఇక్కడ నుంచి పారిపోవాలి రోయ్. ఒకసారి గుండు చెరిపోయిన నాంచింగ్ లేడే, నేను మంచిగా ఇంటికి వెళ్ళి బ్యాగ్ ఆడబెట్టి ఆడుకోవడానికి పోదాం అనుకుంటే నువ్వేంటే, నువ్వు నాయనక పడ్డవేంటే? నువ్వు ఎక్కడ కురికినా నువ్వు నా నుంచి నువ్వు తప్పించుకోలేరు. ఒకసారి నీ అంకమ్మ చెరిపోయిన నాంచింగ్ లేడే, నిన్ను చూసాక ఎవడ నాగమంటే ఆగుతారానా? నీకు బాడీ పెరిగిందిలే కానీ బ్రెయిన్ పెరగలేదు. పోవే గుండు మొక్కదానా. ఈ గుండు మొక్కని నన్ను వదిలిపెట్టలేదు. ఇక్కడ దాక్కుందాం. అమ్మయ్య, ఇది ఎక్కడుంది? ఎక్కడ కనపట్లేదంటే ఓర్ నాయనో, ఇది ఇక్కడే ఉందా? ఓర్ని గుండు చెరిపోయిన నాంచింగ్ లేడు, ఇక్కడ నుంచి వెళ్ళేలా లేదే. ఎలాగైనా దాన్ని కనపడుకోకుండా తప్పించుకోవాలి ఇక్కడ నుంచి. నీ అంకమ్మ గుండు చెరిపోయిన నాంచింగ్ లేడు, ఎక్కడికైనా పోవచ్చు కానీ నడి రోడ్డు మీద నిలబడి దిష్టి బొమ్మలాగా అటు ఇటు చూస్తావేంటే? నీ అంకమ్మ ఎక్కడికైనా పోతే నేను చిన్నగా ఇక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటే వామ్మ ఓర్ నాయన, ఈ చెరిపోయిన నాంచింగ్ లేడు నన్ను చూసేసింది. ఓర్ నాయన, తొందరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. రే చించాను లాగెత్రా. ఓర్ నాయన, ఇది నా వెనకనే వస్తుంది. తొందరగా ఇంట్లోకి పోయి ఎక్కడో ఒక్కడ మూలకు దాచుకోవాలి. మామా డోర్మన్నా, ఎక్కడున్నారా? అపా పుర్రె వాయిలేదురో మామా. రే మామా, ఎంత పిలిచినా పలకవేంట్రా? రే మామా ఎక్కడున్నావరా? రే మామా ఇక్కడున్నావరా? రే మామా. మామా నీ చప్పట్లు చల్లకుండా తర్వాత కొట్టుకుందిలాగా నేను చెప్పేది రే మామా. రే సించనా, ఏమైందిరా?